దాకా త్రాగాడు. బావ తాగడం ఏంటి? ప్రేమలో మోసపోయిన తర్వాత తాగకపోతే ఏం చేస్తారు? ఇది ఈ రోజుల్లో కుర్రాళ్ళకి అలవాటేగా అమ్మా. బావ ప్రేమలో మోసపోయాడా? అసలు నాకేం అర్థం కావట్లేదు. అయినా బావను కాదని కూడా దురదృష్టమంతులు లేవు తాతయ్య. ఆహా, ఏమి నటిస్తున్నావే? ఈ మధ్య ఉత్తమైన అవార్డులన్నీ మీ ఆడవాళ్ళకే వస్తున్నాయి. తాతయ్య ఏమన్నావు నువ్వు? అవును, నిజమే చెబుతున్నాను. నువ్వు వాడిని మోసం చేసావు. బావా బావా అని వెనకే తిరిగి వాడిని నిలువును ముంచేసావు. వాడి మనసు నువ్వు గాయపరిచావు. బావ మనసు నేను గాయపరిచాడా? వాడెవడో సెల్ ఫోన్లో మెసేజ్ పెడితే వాడిని ప్రేమించి వాడి బాగోగులు తెలుసుకున్నావు కానీ అనుక్షణం నీ కోసం పరికల్పించే నీ బావ మనసును తెలుసుకోలేకపోయామ్మా. అంటే బావ ప్రేమించింది నన్నా? ప్రేమ లేకుండానే నీ కోసం ఇవన్నీ చేస్తున్నాడమ్మా. అసలు మీరు ఏం మాట్లాడతారు? తన ప్రేమ ఏంటి? తన బాధ్యత అది. బాధ్యతతో చేయడానికి వాడు నీ సొంత బావ కాదు. నువ్వు పిలిస్తే నీకు బావయ్యాడమ్మా. ఆ? నేను పిలిస్తే బావయ్యాడా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అవును, ఇదే నిజం. సంతోష్ నా స్నేహితుడు మనడు. తన కుటుంబం అంతా ఒక ప్రమాదంలో చనిపోయాడు. నేనే వాడిని చేరదీసి పెంచి పెద్ద చేశాను. వాడు ఒంటరిని చేయకూడదని నిన్ను వాడికి జతపరిచాను. మీరిద్దరూ చిన్నప్పుడు బొమ్మల పిల్లలాట్లు ఆడుకునేవారు. ఆ ఆటలో బావా నన్ను పెళ్లి చేసుకోవాలంటూ నువ్వు వెంటపడేదని. ఆ బొమ్మల పెళ్లిను నిజం చేయాలని నా కోరిక. అంతా వాడు కూడా నువ్వే ఊపిరిగా బతుకుతున్నాడమ్మా. నీ కోసం, నీ చదువు కోసం వాడు చదువు మానేసి నిన్ను చదివిస్తున్నాడమ్మా. అసలు తాతయ్య, అవునమ్మా, ఇదే నిజం. అసలు నేను ఎవరిని? నా తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఏమయ్యారు? ఇంతవరకు వాళ్ళ అక్క కూతుర్లో నన్ను ఎందుకు నమ్మించారు? చెప్పండి తాతయ్య. చెప్తాను తల్లి, చెప్తాను. నువ్వు మన ఊరు జమీందార్ భూపతిరాజు గారు మనవరాలు. నేను ఆ ఇంట్లో పనిచేసే నౌగన్ని. నన్ను తన సొంత వాళ్ళలో చూసేవారు. మీ నాయనమైతే సోదర భావంతో నన్ను అన్నయ్య అని పిలిచేది. అందుకే మీ తాతయ్య నేను బావా అని పిలిచేవాడిని. మీ తాతయ్యను మీ నాన్న చాలా అల్లరముద్దుగా పెంచారమ్మా. కానీ మీ నాన్న జీవితంలోకి మానస ప్రేమ అనే ఉప్పులతో మానస అనే అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయమే ఆ పరిచయం గురించి నీకు తెలియాలంటే 21 సంవత్సరాల కిందట మీ అమ్మా నాన్న కథ చెప్తాను, విను తల్లి. ప్రేక్షకులు గమనించాలి. ఇప్పుడు మీరు చూడబోయేది కాలగమనంలో 21 సంవత్సరాల కిందట జరిగిపోయిన సంఘటన.
నమస్కారం అయ్య గారు. ఏమిటి వెంకట్రావు, ఈరోజు పనిలోకి నీ కొడుకుతో సహా వచ్చావు? అయ్యగారు, బాబు నాకు న్యాయం చేయండి బాబు. ఏం జరిగింది వెంకట్రావు? ఎందుకు అలా బాధపడిపోతున్నావు? మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా. ఇది చాలా మంచి విషయమే కదరా. ఏం మంచి విషయం అయ్యా? ఆ ఉద్యోగానికి 5 లక్షలు కట్టాలంట. 5 లక్షల? అయ్యా, అసలు విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి 5 లక్షలు కట్టకపోతే నేను వాడికి కన్న తండ్రినే కాదట. వీడి కోసమే కదయ్యా నాకున్న కొద్ది భూమిని అమ్మేశాను. ఇప్పుడు 5 లక్షలు ఎలా కట్టను? నా దగ్గర ఏమున్నది బాబు? బాధపడ, ప్రతి కష్టానికి ఒక మార్గం ఉంటుంది. బాధపడక ఏమి చేయమంటారయ్యా? ఈ ఉద్యోగం రాకపోతే వాడికి నేను ఏమీ కాదట. వీడు కాక నాకు ఎవరున్నారయ్యా? ఎవరున్నారయ్యా? ఏయ్, నీ తండ్రి డబ్బులు కట్టలేనంత మాత్రాన నీకు తండ్రి కాకుండా పోతాడా? సార్, విషయం మీ దాకా వచ్చింది కాబట్టి కాస్త మీకు వివరంగా చెప్తాను. నాకు ఈ ఉద్యోగానికి మా నాన్న ఎలాగా డబ్బు కట్టలేడు. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం సార్. ఇకపోతే ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో, అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిట్రా ఆ నిర్ణయం? ఏమీ లేదు సార్. మన పక్క ఊరి రాజారావు గారికి ఒక్కగానో ఒక కూతురు ఉంది. ఆమెను పెళ్లి చేసుకొని తన ఇంటికి ఇల్లారటం వస్తే ఆ 5 లక్షలు వాళ్ళే కడతానంటున్నారు. కానీ మా నాన్నతో నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదంటున్నారు. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. కన్న తండ్రిని ఒంటరి వాడిని చేస్తావురా? ఏయ్, నీ తండ్రి చదివిస్తేనేరా నీకు ఈ రోజు ఈ ఉద్యోగం వచ్చింది. అది గుర్తుంచుకో. మా నాన్న కోసం ఆలోచిస్తే మరి నా లైఫ్? అయ్యా, వీడు చిన్నప్పుడే నా జీవితము నా సుఖము ఆలోచిస్తే వీడికి తెలిసేదయ్యా. అవునురా, నీ చిన్నప్పుడు నీ అమ్మ చనిపోతే నిన్ను అల్లారు ముద్దుగా పెంచాడురా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన అమ్మాయి నువ్వు సరిగా చూస్తుందో లేదని పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడురా. నీ మీద ప్రేమతో తన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చదివించాడురా. ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు సార్. నాకు వచ్చిన ఉద్యోగం కానీ అటువంటి సంబంధం కానీ మళ్ళీ రావు సార్. అందుకే మీరు ఎన్ని చెప్పినా నాకు మరో దారి లేదు సార్. చాలా సంతోషంగా చదువుకొని సంస్కారం నేర్చుకుంటారనుకున్నాం కానీ ఇలా బంధాలు తెచ్చుకుంటారని అనుకోలేదురా. ఎంతకాలం సార్ ఈ బంధాలు అనుబంధాలు? అయినా ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయిగా, అక్కడ ఉంటే తనకు శాంతి, నాకు శాంతి. ఆపరా ఆపరా ఆపు. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే నాకు చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడే భయపడి నువ్వు నా మాటకి ఏదో సమాధానం చెప్తావా? నాకు చీరేస్తా. మనిషిగా పుట్టావంటే తాను ఎదుగుతూ పక్కన ఉన్నవాడికి చేయూత ఇవ్వాలరా, అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఏమి చేయమంటారు సార్? నాకు మరో మార్గం లేదు. మీరు ఎన్ని చెప్పినా మా నాన్న నేను మర్చిపోక తప్పదు. వదలక తప్పదా? తప్పదు సార్. వదలక తప్పదా? తప్పదు సార్. అయితే సరే, ఒక షరత్. ఏమిటో చెప్పండి సార్. నెలకు ఇంతని మా నాన్నకి శాలరీ లెక్కల్లో ఇవ్వమంటారా? తొందరపడకురా చిన్ని నాయన, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏమిటో చెప్పండి సార్. అయితే విను. చెప్పండి సార్. మీ నాన్నకు సంబంధించిన ప్రతిదీ నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. అలాగే సార్. మా నాన్నది నేను ఏమీ తీసుకెళ్ళను, మొత్తం వదిలేస్తాను సార్. భూపతిరాజు గారు, నా కొడుకుని నాకు దూరం చేస్తారా? మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వస్తే మీరు చేసే న్యాయం ఇదా బాబు? నువ్వు కంగారు పడకు. నీవన్నీ వదిలేసి వెళ్ళడం వాడి వల్ల కాదులే. వదిలేస్తాను సార్. మా నాన్న సంపాదించింది మొత్తం అన్ని వదిలేస్తాను. అయితే సరే విను. మీ నాన్నకు సంబంధించిన విషయంలో తరతరాల నిండు వస్తున్న నీ ఇంటి పేరు వదిలేసి వెళ్ళిపోరా. అది ఎలా సాధ్యమవుతుంది సార్? అయినా
మగవాడికి ఇంటి పేరు మారదుగా, అది శాస్త్ర విరోధం. మన సనాతన ధర్మంలో తల్లిదండ్రులు వదిలేయమని లేదురా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని రా చెప్తున్నాయి. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి శాస్త్రం ధర్మం అంటున్నావు. ఓరి పిచ్చోడా, ఈ సృష్టిలో నాది అనే ప్రతిదీ తండ్రినేరా. అందుకేరా మగ పిల్లవాడు పుట్టాలి అంటారు. ఇంటి పేరు కోసం ఇప్పుడు చెప్పరా? నీ తండ్రిని వదిలేసి వెళ్ళడం నీ వల్ల అవుతుందా? అవదు సార్, అవదు. అబ్బా భలే చెప్పారయ్యా. ఈ లోకంలో మా వాడికే కాదు, ఈ లోకంలో తండ్రి వదిలేసిన ప్రతి కొడుక్కి ఇదే గుణపాఠమయ్యా. ఒరే ప్రసాద్, మనిషిగా పుట్టావంటే తన వంశాన్ని కాపాడుకోవాలరా. అప్పుడే వాడు నిజమైన మనిషి అవుతాడు. ఈ రోజు నీ లాభం కోసం నీ వాళ్ళని దూరం చేసుకుంటే రేపు నీ పిల్లలు వాళ్ళ లాభం కోసం నిన్ను దూరం చేసుకుంటారు. అప్పుడు తెలుస్తుందిరా. ఒరే, నీ తండ్రిని చూడమేరా నీ ధర్మం. ఆ ధర్మమే నేను కాపాడుతుంది. నీ ఉద్యోగం కావాల్సిన డబ్బు నేను ఇస్తాను, తీసుకో. అలాగే సార్. కొంచెమా నీ కోసం చూసి చూసి నాకు బోర్ కొట్టింది. అని చెప్పారుగా. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం ఎదురు చూడడంలో ఎంత థ్రిల్ ఉందో తెలుసా? నిన్ను లేదు గడు గుడ్డు లేదు. ఇంటికి మన ప్రేమేశ్వరం మీ నాన్నగారు తెచ్చి చెప్పావా లేదా? లేదు. లేదా అయితే రేపటి నుంచి కలవడం కుదరదు. మానస, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా నాన్నగారు మా నిర్ణయం తాతగారని. నువ్వు అయితే ఆ విషయం మర్చిపో. ఎలా మర్చిపోమంటావు మురళి? చెప్పు. నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నా మీ నాన్నగారు మన ప్రేమ కాదంటే నేను ఏమైపోతాను చెప్పు. మానస, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు మురళి. నువ్వు జమీందార్ గారి బిడ్డవి, మరి నేను ఒక అనాథను. ప్రేమకు ఆస్తులు అంతస్తులు ఏమీ చేయలేవు. మన ప్రేమను ఎవరూ విడిదలేరు మానస. నువ్వంటే నాకు ప్రాణం. థ్యాంక్స్ మురళి. నిజానికి నేను చాలా లక్కీ మనసు. ఈ అందాల రాత్రి నా సొంతం అవబోతుంది. నీ మాటల్లో ఏదో తెలియని తీయదని ఉంది మురళి. అవును మానస, నీ మాటల్లో కూడా ఏదో తెలియని మొత్తం. అబ్బా, మీ మనవాళ్ళు ఎప్పుడు ఇంతే. ఆడవాళ్ళు ఏదో రకంగా మాటలతో భలే ఆకట్టుకుంటారే. ఇది పొగరు కాదు మానస, నిజం. నీ చిలుపుకలు నన్ను ప్రేమ పరవశంలో బంధించాయి. చలయేటి పరవల్లా నీ వయసు నా మనసును హత్తుకుంటున్నాయి. నీ రూపాన్ని నా మనసు ఇది కబుల్లో అబ్బో కవిత్వమే. ఇది కవిత్వం కాదు మానస, ప్రకృతి సహజ ప్రతి ప్రేమ జంట ఎన్నో కలగంటారు. మురళి, నిజం మురళి. నేను కూడా ఎన్నో మధురమైన కళల్లో ఉన్నాను. మన ప్రేమ అమర ప్రేమగా నిలవాలని ఎన్నెన్నో కళలు కంటున్నాను. చూడు మనస, ఈ కళలు నిజం ఇప్పుడు కాబోతుంది. మన ఇరువురం ఇలా కలిసినాడే మన ప్రేమ శాశ్వతం అవుతుంది. నిజం. ఈ కళకి నా ఆలోచనలు బద్దంగా మారాలంటే మన ప్రేమ విషయం మీ నాన్నగారికి చెప్పాలి. సరే మనస, నీ ఇష్టాన్ని నేను కాదనను. సరే, ఈ కళకి ఇలాగే ఉండాలి అంటే మన ప్రేమ విషయం పెద్దలు చెప్పాలి. సరే మనస. చూడు మనస, ఈ మురళి మాట అంటే మాటే. మాట తప్పడం మా వంశంలో లేదు. అయినా ఈ అందాల రాజుని నేను వదిలిపోను. నువ్వు లేనిదే నేను లేను మనస. ఇలా మనం ఎంత
చెప్పు. అవును కదా, అయితే సరే మా నాన్నగారితో మాట్లాడి నీ ముక్కుకి తాడు వేయమంటావా? ముక్కుకి తాడు కదా అబ్బాయి గారు, ప్రేయసిని శాశ్వతంగా ఏ సూత్రమైనా అంత తేలిగ్గా వేయలేండి అమ్మాయి గారు. మరి కట్నాలు కానుకలు మాట్లాడుకోగలగా, ఏమిస్తారో చెప్పండి అమ్మాయి గారు. ఎంత కట్నం కావాలో చెప్పండి అబ్బాయి గారు. కోరుకున్నవన్నీ ఇస్తారా అమ్మాయి గారు? ఇవ్వకపోతే ఊరుకుంటారా ఈ అబ్బాయి గారు? అయితే లెంపకాయలా? వేడివేడిగా ముద్దులు కావాలి. అబ్బా, అంత కష్టం ఇవ్వలేదు అబ్బాయి గారు. మొత్తం ఒకేసారి కాకపోయినా వాయిదాల పద్ధతిలో ఒక్కొక్క వాయిదాకి 3 ముద్దులు చెప్పిన ఇవ్వండి, చెడిపోతుంది. అబ్బా, ఆశ అవన్నీ పెళ్ళైన తర్వాతే. ముందు మీ నాన్నగారితో మన ప్రేమ విషయం చెప్పండి. సరే మానత, ఈ రోజే మా నాన్నగారికి మన ప్రేమ విషయం చెప్తాను. మరి అప్పుడు కూడా కట్నం ఇదొక తప్పదు. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క తస్స చక్క ఇంటిక్క ఒళ్ళొకొస్తా ఇంచక్క కొత్త కోక పెట్టన కట్టన మల్లెపూలు కిచ్చన కిచ్చన అయ్య బాబో అమ్మని చిమ్మడ ఆగలేను హత్తుతో పిల్లడ అరలా ఇలప గోలుగప్ప ఆడుకుందాం చెమ్మ చక్క సై 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 చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క తస్స చక్క ఇంటిక్క ఒళ్ళొకొస్తా ఇంచక్క ధిమ్ 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 తన ధిమ్ తన ధిమ్ 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 తన బయట బయట పట్టు బిడ్డ నీవే పడుచు పొంగు హంగు కంట పడ్డ నీవే అమ్మలమ్మో పెట్టు చెడిపోదా మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా మంత్రాలు మనకెందుకే ఓ పిల్ల మురి పెంక ముద్దయ్యవే ముద్దిస్తే ముంచెయ్యవా ఓ బాబు చోటిస్తే కాటయ్యవా సకిలి గింతల బుల్లి పై తక్కల చుక్కల పిల్లి నీ ఎత్తుల మత్తుల జాము జగిడి పట్టేస 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 లే 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 చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క తస్స చక్క ఇంటిక్క ఒళ్ళొకొస్తా ఇంచక్క ముక్కు మీద కోపం తగదంట మగడ మడత తాజా ఇస్తా తినమంట కాజా గీజా మనకు సరిపోవే చెయ్య సోకు సొంపు మొత్తం కలబోయివే షాకిస్తే షాకియ్యవా ఓ బావా సంపిస్తే చంపియ్యవా
కొత్త టోక పెట్టన కట్టన మల్లె పూలు గిచ్చన గిచ్చన అయ్య బాబో అమ్మని చిన్నడా ఆకలేను హత్తుకో పిల్లడా అరలాయిలప్ప గోలుగప్ప ఆడుకుందాం చెమ్మ చెక్క సై 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 వెంకట్రావు ఏయ్ వెంకట్రావు అయ్యో నిద్ర లేచాడా ఇంకా లేవలేదు బాబు. వెంకట్రావు చిత్తం ఏమైనా గుర్తుందా చిత్తం చిన్నబాబుని సూర్యోదయానికి ముందు నిద్ర లేకపోతే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా బాగుందయ్యా. కరవమంటే వదలమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం, అలా ఉంది నా పని. ఏమైందిరా లేపకపోతే మీ కోపం, లేపితే శివబాబు కోపం. మీ ఇద్దరి మధ్య నేను చెప్తున్నాను బాబు. ఆ పని చేయరా మా ఆడవాళ్ళు ఎడుతారయ్యా. సరే ఏడ్చావులే కానీ వెళ్ళి ముందు చిన్నబాబు నిద్ర లేపు చిత్తం వెళ్ళొస్తాం బాబు. పిలు, పిలు. మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ రా ఒరే నీతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటో చెప్పండి డాడీ. అవునరా నీ పెళ్లి విషయం. నా పెళ్ళ మరి నా పెళ్ళా? డాడీ. అవునరా నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితుడు హరిబాబుని కలిశాను. మాటల సందర్భంలో అనుకోకుండా ఒకరికొకరు మాట ఇచ్చుకున్నాం. అతను మన ఆస్తికి గౌరవానికి తగినవాడు, అందుకని నీ కళలకు మాట ఇచ్చాను. సారీ డాడీ, మీరు మాట ఇచ్చారు కానీ నేను మనసు ఇచ్చాను. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? చెప్పానుగా డాడీ, నా మనసు నా దగ్గర లేదు. నేను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను డాడీ. మురళి, మన గౌరవం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఈ చుట్టుపక్కల ఎవరికి కష్టం వచ్చినా నా దగ్గరికి వస్తారా? నా మాట మీద గౌరవంతో నేను చెప్పినట్లు వింటారు. కానీ నువ్వు ప్రేమలో పడి నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. సరే వెళ్ళి ఇంటికి వీళ్ళకున్న ఆస్తి అంతా వాళ్ళ గౌరవం ఏంటి? వాళ్ళకున్న ఆస్తి అనురాగం, వాళ్ళకున్న గౌరవం 10 మందికి సహాయపడే మంచి గుణం. సహాయం పడేవాళ్ళే కానీ సహాయం చేసేవాళ్ళు కాదన్నమాట. అవును డాడీ, ఆ అమ్మాయి ఒక అనాథ. ఓరే పిచ్చోడా, ప్రేమ గుడ్డిదిరా. వయసులో ఉన్న ప్రతి వాడికి అమ్మాయిలు బంగారు చిలకలాగే కనిపిస్తారు. ఆ తర్వాత తెలుస్తుందిరా అది చిలక కాదు రాక్షసి అని. అయినా మన వంశంలో ఎవరికి ప్రేమ వివాహాలు జరగలేదురా. నా మాట విని మన గౌరవాన్ని కాపాడు. అలాగని ఆ అమ్మాయికి అన్యాయం చేయమంటావా డాడీ? మళ్ళీ సారీ డాడీ, మీ అభిప్రాయాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. వంశం, పరువు, ప్రతిష్ట అని మీరు, మనసిచ్చిన ఆడదాన్ని మోసం చేయలేక నేను, మన ఇద్దరి మధ్య ఒక ఆడపిల్ల జీవితం బలి చేయొద్దు డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్. తప్పు నీది కాదురా, నాది. తల్లి లేని నిర్భాగ్యుడు అని, నా వంశ జ్యోతివని నిన్నల్లార ముద్దుగా పెంచాను. క్రిమినల్ సంప్రదాయ కట్టుబాట్లు తెలియకుండా పెంచడం మీద నేను చేసిన పెద్ద తప్పు. డాడీ, ఈ దాడి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అమ్మాయిని మర్చిపో. మీరు మర్చిపోమని కదా, మర్చిపోతే అది ప్రేమలాగా అవుతుంది డాడీ. నేను ఒక పువ్వునైతే ఆ అమ్మాయి ఒక పరిమళం. ఒక పువ్వు నుండి పరిమళం వేరు కాదు డాడీ. ఆహా, నువ్వు నా మాట అంగీకరించగలేనప్పుడు నీ మాట నేను ఎందుకు అంగీకరించాలి? నీకు నీ మనస్సు ఎంత ముఖ్యమో నాకు నా ఆత్మ గౌరవం అంత ముఖ్యం. ఇంతవరకు నా మాట కాదని వాడు ఎవడూ లేడు. ఆ మొట్టమొదటి వ్యక్తిని నువ్వేరా. మురళి, భయపడకు. కన్న బిడ్డను కాల్చి చంపేటంత కసయవాడు కాదురా నీ తండ్రి. ప్రాణాలు తీయడానికి ఉపయోగపడే ఈ ఆయుధం ఒకసారి ప్రాణాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డాడీ, నా రక్తం పంచుకుంటున్నా నిన్ను నేను చంపలేను. అలాగని నేను ఆత్మహత్య చేసుకోలేను. నీ ప్రేమకు అడ్డంగా ఉన్న నన్ను
నీ దారికి అడ్డు తొలగించుకో. తీసుకో, డాడీ ఆలోచించుకో. ఒక్కొక్కటి నా గుండెలో తిప్పి ఈ ప్రియురాలు చేరుకో. డాడీ నీకు ఇంకొక దారి లేదు. నీ ప్రేమకు నీ తండ్రి ఒకడే రాడ్డు. ఆడ్డు తొలగించుకో. రే, నీ కోసం నేను ఎన్నో చేశాను, కానీ ఆ ఒక్క అమ్మాయి కోసం నన్ను చిన్న చూపు చూస్తావా? ఇంకెక్కువ ఆలోచించగల కాదు. లేదు డాడీ లేదు. అమ్మ లేకపోయినా నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన మిమ్మల్ని నా చేతులతో నేను చంపలేను డాడీ. మురళి, చావు ప్రతి ఒక్కరికి వస్తుందిరా. కాకపోతే ముందు వెనుక. ఈ రోజు కాకపోతే రేపు. ఎక్కువ ఆలోచించుకో. కమన్ కాచు. డాడీ నేనంత సాహసం చేయలేను డాడీ, చేయలేను. భయం ఉన్న చోట ప్రేమ ఉండదురా. సాహసం చేయక తప్పదు. డాడీ డాడీ నేను బ్రతికి ఉండాలంటే నాకు గౌరవం మర్యాదలు ఉండాలి. నువ్వు నేను చూసిన సంబంధమే చేసుకోవాలి. డాడీ ఒరే, నీ ప్రేమ ఉన్నట్టుగా మన గౌరవం తరతరాల నుండి వస్తుంది. ఒరే, నీకు నీ ప్రేమ కావాలా, మన గౌరవ మర్యాదలు కావాలా తెలుసుకో. అలాగే డాడీ అలాగే. భగవంతుడా, ఏంటి నా కట్టిన పరీక్ష? ఒకవైపు కన్న తండ్రి, మరోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు. ఎవరిని వదులుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రియమైన నాన్నగారికి, మీ మురళి మీరు చెప్పిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను, అలాగని నా ప్రేమను చంపుకోలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం మీ మనసుకి గాయపరిచిన తప్పదు. మీరు ప్రేమ గుడ్డిది అని మీరంటున్నారు. నాకు ప్రేమ లేనిదే జీవితం లేదు అనిపిస్తుంది. అందుకే నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. మీకు పరువు ప్రతిష్ట ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు డాడీ. మన ఊళ్ళో వాళ్ళందరికీ నేను పై చదువులకు పట్నం వెళ్ళాలని చెప్పండి. మిగతా సంగతులు అతి తొందరలోనే మీకు చెబుతాను. తొందరపడి వెతకడానికి ప్రయత్నించండి డాడీ. వెతకడానికి ప్రయత్నించొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. ఇట్లు మీ ప్రియపుత్రుడు మురళి. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ.